హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రీరాముడు దక్షిణ తీరానికి చేరేటప్పటికి గుహుడు వెనుకకు మళ్ళాడు. రామచంద్రుడు యమునా తీరానికి చేరాడు. భరద్వాజ మహర్షి వెనుకకు మళ్ళారు. శ్రీరాముడు బయలుదేరిన 3వ నాటికి సుమంత్రుడు అయోధ్యకు చేరాడు. నగరద్వార ప్రవేశం చేశాడు. 7 కక్ష్యలు దాటాడు. 8వ కక్షలో కౌసల్య అంతఃపురంలో దశరథుణ్ణి చూశాడు. అంతఃపుర స్త్రీలందరి మధ్యలో శ్రీరామ వనగమన వృత్తాంతాన్ని వివరంగానే చెప్పాడు. ఆయన భార్యతో చెట్టు క్రింద నిద్రించడం వరకు అన్నీ చెప్పాడు. అన్ని గృహాల్లో దేవపూజను చేసుకుంటూ భర్తను సంరక్షిస్తూ జీవితం గడపమని తల్లికి నివేదించాడు. అలాగే కుమారభరతుడు రాజవృత్తిలో ఉండగా రాజు వలె మా అమ్మ కైకేయిని ప్రవర్తించమని చెప్పు. రాజులు అర్ధజ్యేష్ఠులు కనుక భరతుణ్ణి మా తల్లి రాజధర్మంలో ప్రవేశించేటట్లు చేయమను. కనుక భరతుణ్ణి మా తల్లి రాజధర్మంలో ప్రవేశించేటట్లు చేయమను అని కైకేయికి నివేదించాడు. మా తల్లిని కూడా మీ తల్లిలా చూసుకోమని భరతునకు నివేదించాడు. అలాగే లక్ష్మణుడు సీత ఏమేమి చెప్పారో అవన్నీ వివరించాడు. తన అనుభవాలను కూడా సుమంత్రుడు చెప్పాడు. దశరథుడు దుఃఖించాడు. కౌసల్య ఏడుస్తుంది. ఆవిడను ఊరుకోబెడతారు. సీత దుఃఖాన్ని సహింపలేక కౌసల్య దుఃఖపడుతుంది. దశరథుణ్ణి నిందిస్తుంది. హవిస ఆద్యం పురోడాసం కూసలు యుపాలు కధిరాలు ఇవన్నీ అద్వారాల్లో నీ చేత అనుభవింపబడ్డాయి. అంటే ఇంత కర్మానుష్ఠాన్ని చేసేవు. చివరకు సోమాన్ని నష్టపోయి సురాపానం చేసినట్లయింది. భార్యకు భర్త మొదటి గతి, 2వ గతి కొడుకు, 3వది జ్ఞాతులు, 4వది ఏదీ లేదు. అప్పుడు ఆమె స్వతంత్రత. అట్టి సందర్భంలో కూడా నీవు నాకు లేవు. అన్య స్త్రీ ప్రలోభ తిరస్కృతాను కనుక రాముడు అడవికి వెళ్ళాడు. ఇప్పుడు నేను స్వతంత్రించి అడవికి వెళ్ళగలను. అయినా నీ చేత నిహతురాలనయ్యాను. నీతోటే చావనుకుని ఉన్నాను. నీ వలన ఈ రాజ్యం, ఈ అయోధ్య నాశనమయ్యింది. నీవు మాత్రమేమి బావుకున్నావు కనుక నువ్వు నీ మంత్రులు నాశనమయ్యారు. నేను నా కొడుకు నాశనమయ్యాం. ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఇదంతా నీ ఆనందం కోసం, నీ కొడుకు ఆనందం కోసం, నీ భార్య ఆనందం కోసం. ఇలా నీ వలన సర్వనాశనమయ్యింది అని తిట్టింది. కౌసల్య కూడా తిట్టినందుకు దుఃఖపడ్డాడు. ఆవిడను ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు. బ్రతిమాలుతున్నాడు. భర్త గుణుడో నిర్గుణుడో ఏమైనా భర్త కదా. నువ్వు ధర్మపరువు. అటువంటి నీవు ఏడుస్తూ ఇటువంటి విప్రయములతో నన్ను ఏడిపించకు అంటే ఆవిడ మేడలపై నుండి ఏనుగు తొండాలు వర్షపు నీటిని కృమ్మించినట్లు ఏడ్చిందట. వాడు వెళ్ళిన 5 రాత్రులే నాకు 5 ఏళ్ళు అయినట్లుంది అని బాధపడుతోంది. ఇంతలో సూర్యాస్త సమయం అయ్యింది. చీకటి పడింది. శ్రీరామ వనాగమనం జరిగి 6 రోజులయ్యింది. ఆ అర్ధరాత్రి దశరథునకు తన దుష్కృత జ్ఞాపకం వచ్చింది. అప్పుడు కౌసల్యతో కళ్యాణి అన్నాడు. ఆ స్థితి జారిపోతోంది కౌసల్యకు. మంచో చెడో దేన్ని చేస్తే అది కర్మజం అనగా ఆ కర్మఫలమే వస్తుంది కదా. ఆత్మ వినోద రూప అల్పఫలం, పుత్ర వియోగ రూప మహాఫల రూపమై హానికరమైంది. కుమార వయస్సు, శబ్ద వేది విద్య ఇవి మునికుమార వధూరూప పాపకర్మకు దారితీసేయి. ఇదెప్పుడు జరిగింది? ఎప్పుడు మాట మాత్రంగానైనా నాతో అనలేదే అంటే అప్పటికి నీవు కన్యవు, నేను యువరాజును. అది వర్షాకాలం. దాని వలన మదమో కామమో వృద్ధి పొందుతుంది. 2 రావచ్చు. వేసవి కాలంలో శరీర శక్తి బయటకు పోతుంది. శరీరం అలసిపోతుంది. అనుకోని వైరాగ్యానికి కారణమవుతుంది. వర్షాకాలంలో శరీర శక్తి కుండలో పదార్థంలా ఉంటుంది. నిలువ ఉన్న శక్తిని బయటకు పంపే ప్రయత్నాన్ని జీవరాశి చేస్తుంది. నిలువ ఉండి తయారైనది మదం. దాన్ని బయటకు పంపేది కామం. నా యందు మదవృద్ధి జరిగింది.
ఆ పొగరుబోతుదనము ఈ స్థితికి తెచ్చింది. ఆనాడు ఆ వృద్ధ దంపతులు పుత్ర వ్యసజనం దుఃఖం యా దేతాన్మన్ సంప్రతం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి అని శపించారు. ఆ కుర్రవాడు చెప్పాడు, కరుణుడు అంటారు. ఇటువంటి వాడిని అలా శపించి వారిని నేనే చితిపై పెట్టి దహనం చేశాను. ఆ పాపం ఇప్పుడు ఇలా వేధిస్తున్నది. ఆ శబ్దవేది విద్య ఇంత పని చేసింది. కౌసల్య, నేను గ్రుడ్డివాడిని, నిన్ను చూడలేకపోతున్నాను. నీవు నన్ను స్పృశించే ఉండు. నన్ను యమదూతలు పిలుస్తున్నారు. అలా దుఃఖిస్తున్నాడు, రామస్మరణ చేస్తున్నాడు. ఆయాసనాసనకరత్వ లక్షణం అంటే తాపత్రయ నాశనకర లక్షణం భగవంతునిది. దాన్ని దశరథుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితిలో ఒక ప్రక్క కౌసల్య, మరో ప్రక్క సుమిత్ర ఉండగా ఆ విధంగా దశరథుడు రామధ్యానంతో ప్రాణ పరిత్యాగం చేశాడు. అంతఃపురం, అయోధ్యానగరం అంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. నువ్వు కొడుకును తలుచుకుంటూ మరణించావు. నీ వంటి వృద్ధుడు జనకుడు. అతడు వైదేహి అని విలపిస్తూ మరణిస్తాడు. నీకైతే ఇష్టుడైన ఒక కొడుకేనా ఉన్నాడు. ఆయన అల్పపుత్రుడు. కూతురే కొడుకైన వాడు. ఆ కూతుర్ని కాస్త నీ వడవికి పంపించేవు. అలా జనకునకు కొడుకు లేడు, ఉన్నాడన్న పురాణవాకు కల్పన. కౌసల్యాదేవి దుఃఖం పట్టలేకుండా ఉంది అని దుఃఖిస్తోంది. ఇదం శరీర మాంగళ్యం ప్రవేశ్యామి హూతాసనం అని దుఃఖిస్తోంది. ఇంతలో మంత్రులందరూ సమావేశమయ్యారు. కర్మాంతం వరకు రాజశరీరాన్ని నూనె తొట్టెలో పెట్టారు. ఎప్పుడైతే నూనె తొట్టెలో పడుకోబెట్టారో అప్పుడు మృతోయాం అని అందరూ ఒక్కసారి గొల్లుమన్నారు. కైకేయిని తిట్టుకున్నారు. అయోధ్య నగరమంతా చంద్రుడు లేని రాత్రిలా ఉంది. 4 రోడ్ల మొగలన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. సరే, దుఃఖం వలన అతి దీర్ఘమైన రాత్రి గడిచింది. తెల్లవారింది. అమాత్యులు, కులగురువు వశిష్ఠ మహర్షుల్ని కలిశారు. అయ్యా, ఈ రాత్రిని గడపడం 100 సంవత్సరాలను గడిపినట్లయింది. రాజు స్వర్గస్థుడయ్యాడు. రామలక్ష్మణులు అడవిలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు కైకేయ దేశంలో ఉన్నారు. వారిని పిలిపించి రాజును చేయాలి. దేశం అరాచకంగా ఉండకూడదు కదా. రాజులేని జనపదాలలో మేఘం కూడా మెరుస్తుంది, ఉరుముతుంది, అంతేకాని వర్షించదు. అరాచక వ్యవస్థలో బీజం కూడా సరిగ్గా మొలవదు. అరాచక వ్యవస్థలో జనపదాలకు యోగక్షేమాలుండవు. అరాచక వ్యవధానంలో శత్రువులు దాడికి చూస్తూ ఉంటారు. అరాచక వ్యవస్థలో దేవతా పూజకు దక్షిణలు వసూలు చేస్తారు. దేవతా దర్శనానికి రేటు పెట్టడం రాచరిక వ్యవస్థలోనిది కాదు, అచ్చమైన ప్రజాస్వామ్య వ్యవస్థలోదన్నమాట. మహర్షి ఎంత సత్యాన్ని చెప్పారు. గోపాలుడు లేని గోవుల వలె అవుతుంది దేశం. రథానికి ధ్వజం, అగ్నికి ధూమం, అలాగే దేశానికి రాజు. దేశధ్వజుడైన రాజు దేవతత్వాన్ని పొందాడు. శరీరానికి కళ్ళు ఎలాంటివో సత్యధర్మాలకు రాజు అలాంటివాడు. రాజు లేని దేశంలో సాధు అసాధు విభజనే ఉండదు. కనుక భరతుణ్ణి పిలిపించి అభిషేకించండి. వెంటనే వశిష్ఠ మహర్షి అమాత్యులను పిలిపించారు. శీఘ్రవేగం కల గుర్రాలనిచ్చి సేవకుడిని నా శాసనంగా భరతుణ్ణి తీసుకుని రమ్మనమని పంపండి. కాలాతీతం కాకుండా చేయండి. ఇది శాసనం. రాజు లేకపోతే కులగురివే రాజు. తిరిగి రాజు అభిషేకింపబడే వరకు శాసనాధికారం ఆయనకే ఉంటుంది. వెళ్ళేటప్పుడు పట్టుబట్టలు, భూషణాలు వేటిని కానుకగా తీసుకుని వెళ్ళాలో వాటిని పంపించండి. సరే, వశిష్ఠాజ్ఞతో దూత బయలుదేరాడు. అపరాతలం, ప్రలంబం అనే పర్వతాలకు ఉత్తర మార్గంగా బయలుదేరాడు. మధ్యలో మాలినీ నది ఉంది. దాన్ని దాటాడు. మొదట అయోధ్యకు పశ్చిమాభిముఖంగా బయలుదేరాడు. తర్వాత కొంత ఉత్తర ప్రయాణం. మళ్ళీ ప్రలంబ పర్వత
ప్రదక్షిణ రూపంగా పశ్చిమ ప్రయాణం, తరువాత హస్తినాపట్టణం, తరువాత గంగాతరణం. అక్కడ నుండి తూర్పుగా బయలుదేరి పాంచాల దేశం మీదుగా కురుజాంగలాలను దాటాడు. అందమైన వాతావరణం. శరదండావతి నదిని దాటాడు. ఈ నదికి పశ్చిమ తీరంలో నికూలం అని పుణ్యవంతమైన వృక్షముందట. దానికి నమస్కరించి ముందుకు నడిచాడు. కులింగపట్టణాన్ని దాటాడు. అవికళాగ్రమాన్ని దాటాడు. తరువాత పితృపైతామహాభాగస్వామ్యం కల ఇక్షుమతి నదిని దాటాడు. మహిళిక దేశాన్ని దాటాడు. మధ్య సుధామ పర్వతం వచ్చింది, దాన్ని దాటాడు. దాన్ని చుట్టబెట్టుకుని విపాసా నది దాటాడు. అక్కడ సల్మాలి మహావృక్షం ఉంది, దాన్ని చూసి ముందుకు వెళ్ళాడు. అప్పటికే వాహనం అలిసింది. ఆ సమయానికి గిరివ్రజం వచ్చాడు. గిరివ్రజం అంటే కైకేయి దేశమే. పని తొందరను అనుసరించి రాజవంశ కల్లోలాలను అనుసరించి ఆ రాత్రిపూటే పురప్రవేశం చేశాడట. అక్కడ ఎలా ఉందంటే, ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.